రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారాలు వేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను ప్రజలు, వాణిజ్య వ్యాపారులందరూ బహిరంగ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలోని జగదాంబ దగ్గర ఉన్న నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ డ్రాప్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పేరుతో 40% ప్రజలపై భారాలు మోపిందని చెప్పారు. చిన్న షాపు యజమాని గత నెలలోని 600 రూపాయలు కడితే ఈ నెల 1100 రూపాయలు వచ్చిందని అన్నారు. ఒక అంశం ఏంటంటే ఈరోజు చూసేసరికి సక్రమైన పద్ధతిలో వ్యవహరించట్లేదు. అదే కాకుండా దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు అనేది విన్నాం. మూడో అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఇందాకే మా కార్యదర్శి గారు చెప్పారు, 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గత జీవో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు ఇవన్నీ మినహాయించిన తర్వాత వాళ్ళకు కూడా 250, 300 ఇస్తున్నారు, వచ్చేస్తుంది. అంటే నువ్వు చేసిన సంస్కరణల వల్ల, విద్యుత్ సంస్కరణల వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ 200 యూనిట్లు బలహీన వర్గాలకు ఉందో ఆ మినహాయింపు నుండి పోయే పరిస్థితి. చాలా గ్రామాలు, గిరిజన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా దగ్గర కూడా బిల్లు వసూలు చేస్తున్నారు బాబు అనే పరిస్థితి ఉంది. అంటే గతంలో ఉండే జీవోని కూడా మినహాయింపు చేసే పద్ధతి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పద్ధతి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి ప్రజానీకం వరకు పెనుభారంగా మారే పరిస్థితి ఉంది. దాంతోపాటు మోయలేని భారం ఇది భవిష్యత్తులో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నది స్పష్టంగా చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాకుంది, విజన్తో నేను ముందుకు తీసుకెళ్తాననే పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే దీని పట్ల శ్రద్ధ వహించాలని. అదే కాకుండా మెట్రో రైలుకు సంబంధించిన దాంట్లో కూడా డిపిఆర్ ప్రకటించారు. వాస్తవంగా తగరపాలెం దగ్గర నుండి కోర్మన్పాలెం వరకు ఉండాలి. దానికి సంబంధించిన దానిలో కూడా ప్రకటించారు, కానీ నిధులు తీసుకొచ్చే దగ్గర కానీ లేదు. రైల్వే జోన్ ప్రకటించారు. రైల్వే జోన్కు సంబంధించిన దానిలో కూడా డబ్బులు తీసుకొచ్చే దగ్గర కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి, నిధులు కేటాయించాలి, ఆ రకంగా అభివృద్ధి చేయాలి. దీని మీద శ్రద్ధ కన్నా ఆర్భాటానికి, ప్రచారానికి ఇస్తున్న అంటే డబ్బులు ఖర్చు, దీనికి సంబంధించిన దాంట్లో ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఉమ్మడి విశాఖ